ఆడవాళ్ళు ఏమంటారు పని చేయకుండా రిలాక్స్ అయితే కనుక ఇల్లు ఎలా ఉంటుంది? Oh my god! హలో, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇల్లు రియాలిటీగా 10 days కనుక ఆడవాళ్ళు పని చేయకపోతే కంటిన్యూస్గా బిజీగా ఉంటే ఇల్లు అనేది ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా నేను మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. ముందైతే లోపలికి వచ్చేయండి. లోపలికి వచ్చాక విషయం ఏంటనే చెప్తా. కమ్. సో ఏంటి శ్రీవాణి ప్రాక్టికల్గా రియల్గా ఇల్లు చూపిస్తానని చెప్పేసి అంటున్నావు అంటే, ఎస్, 2 డైలీ సీరియల్స్ రన్ అవుతున్నాయి, బ్యాక్ టు బ్యాక్ టెలికాస్ట్ అవ్వాలి. బట్ నేను కంటిన్యూస్గా షూట్కి వెళ్తున్నాను అండ్ మధ్యలో గ్యాప్ వచ్చినా నాకు ఏమంటారు నా బాడీ అనేది సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇల్లు క్లీన్ చేసుకోవడం అనేది నాకు కుదరలేదు. సో మా వారు నన్ను అమ్మాయి ఇంట్లో కూర్చున్నా సరే ఏమండి కొంచెం ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే ఏముంది వంట మంచి హాయిగా వంట చేసేస్తుంది, మంచి పని చేస్తుంది కానీ నువ్వు రిలాక్స్ అవ్వు అని. మా వారు పాపం చాలా సపోర్ట్ చేస్తారు, రిలాక్స్ అవ్వమని నాకు చెప్పారు. బట్ ఆడవాళ్ళు ఏమంటారు పని చేయకుండా రిలాక్స్ అయితే కనుక ఇల్లు ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే మా వారు చేసే పని మా వారు చేస్తారు, పాపం కావాల్సినవన్నీ తీసుకొస్తారు, ఆయన వర్క్ వెళ్ళిపోతున్నారు, ఆయన్ని తప్పు పట్టడానికి లేదు. అండ్ అలాగే మా వంట పని చేసేసి వెళ్ళిపోతుంది, పని చేసేసి వెళ్ళిపోతుంది. మరి ఇంకేం పని ఉంటుంది శ్రీవాణి అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. మా ఇల్లు పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి నార్మల్గా అంటూ ఉంటారు కదా, ఆడవాళ్ళని మీకు ఇంట్లో ఏం పని ఉంటుంది, వంట చేయడానికి వంట మనిషి ఉంది, పని మనిషి ఉంది, హ్యాపీగా టీవీ చూస్తూ డైలీ సీరియల్ చూస్తూ కూర్చుంటారు, ఏముంది మా వారు కూడా అంటారు ఏముంది హ్యాపీగా అన్ని పనులు అందరూ చేస్తూ ఉంటారు కదా, షూటింగ్కి వెళ్ళి వస్తావు నీకేంటి చెప్పు అని చెప్పి. బట్ మనం కనుక ఇంట్లో పట్టించుకోకపోతే ఇల్లు ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా నాకు తెలిసి ఇది చాలామంది లేడీస్ ఇల్లు క్లీన్ చేసుకునేటటువంటి లేడీస్కి కనెక్ట్ అవుతారని చెప్పేసి చూపిస్తున్నాను నేను. అండ్ అలాగే ఇలా ఆడవాళ్ళని క్వశ్చన్ చేసేటటువంటి అందరికీ కూడా ఆన్సర్ చెప్దామని చూపిస్తున్నాను అనమాట. సో రావడం డ్రై క్లీనింగ్ ఐటమ్స్ వస్తాయి కానీ అవి మనం అల్మారాలో మన వార్డ్రోబ్లో పెడితే కానీ అవి వెళ్ళవు. కొన్ని వచ్చిన పార్సల్స్వి డబ్బాల లోపల ఉన్నాయని వాడేస్తారు కానీ ఆ డబ్బాలు బయట పారేయాలని మాత్రం వాళ్ళకి తెలీదు. ఆ డబ్బాలు కూడా అలాగే ఉంటాయి. ఆ డబ్బాలు ఆడవాళ్ళు తీస్తేనే. అండ్ ఎంట్రన్స్లో రాగానే ఫోటోలు చక్కగా మా వారు తెచ్చి పెడతారు కానీ ఫోటో మీద దుమ్ముందా ఇట్రండి, ఇది పని వాళ్ళు క్లీన్ చేయరు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు క్లీన్ చేస్తేనే పోతుంది. జస్ట్ 10 daysలో మా ఇంటి పరిస్థితి రండి ఇంకా చాలా ఉన్నాయి. మా పాపకి మస్కా చస్కా బిస్కెట్స్ కావాలని మా వారు చక్కగా తెచ్చిపెట్టారు కానీ బిస్కెట్స్ ఎక్కడ ఉండాలి, ఇది వాళ్ళకి ఎక్కడ పెట్టాలో కూడా తెలీదు. ఎస్, ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఇలా ఆగిరి రైస్ ఐటమ్స్తో సహా అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో పాపం దానికి డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టం కానీ ఫ్రూట్ ఎక్కడ ఉండాలి, ఫ్రిడ్జ్లో ఉండాలి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోరు. అండ్ మా కిచెన్ కాలిపోయింది చాలామందికి తెలుసు, దానికి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ పాపం కావాలి అంటే మా వారు అన్నీ ఇదిగోండి చక్కగా వెట్ గ్రైండర్ ఇవన్నిటితో సహా తీసుకొని వచ్చారు. ఈ 2 సీరియల్స్ చేస్తున్నాను మీ అందరికి తెలుసు, బ్యాక్ టు బ్యాక్. అది కిచెన్ అంతా ఇంకా కొంచెం నీట్గా సెట్ చేయాలంటే ఇంకా నాకు కుదరలేదు. సో అవి కొన్ని ఓపెన్ చేసి నేను ఇంకా పెట్టుకోవాలి, అవన్నీ దీని కిందనే ఉన్నాయి. అరే పాపం అని చెప్పేసి ఎవరన్నా మా పాప కానీ మా వారు కానీ అలా తీసి పెట్టారా, వాళ్ళు పెట్టరు. ఇంకొకటి చూపినా, ఒక్కసారి మా హాల్లోకి ఇలా వచ్చేయండి. ఇది సో వంట మనిషి రాలేదు. సో మ్యాగీ డెఫినెట్గా మా వారు మా పాప మ్యాగీ చేసి ఇచ్చారు. సో మ్యాగీ చేయడం కాకుండా మేము చక్కగా ఇక్కడ కూర్చొని కూడా తిన్నాం. తిన్నాక ఇది ఎవరు తీయాలి, మ్యాగీ తిన్న ప్లేట్లతో సహా. ఇది ఎర్లీ మార్నింగ్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. గిన్నె ఖాళీ నీట్గా ప్లేట్లతో సహా ఇక్కడే ఉంది, ఈవెన్ అంట్ల గుడ్డతో సహా. ఈ క్లీనింగ్ ఎవరు చేయాలి? అండ్ మా పాప పుచ్చకాయ తిన్నట్టుంది, తిని ఇక్కడే పెట్టేసింది. నాకు తెలిసి ఇవన్నీ సెట్ చేసేవా శ్రీవాణి అంటారేమో, అంత ఓపిక లేదంటే ఎవరు కూడా ఇల్లుని చండాలంగా చేసుకోరు. ప్రాక్టికల్ విషయాలు చూపిస్తున్నాను. అండ్ వూఫర్ ఇలాంటివి దులపాలన్నా సరే ఆడవాళ్ళకే సాధ్యం. అంటే మేబీ చాలామంది ఇప్పుడు ఇంట్లో వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు, నీట్గా మెయింటైన్ చేయొచ్చు, ఈవెన్ మగవాళ్ళు కూడా మెయింటైన్ చేయొచ్చు. బట్
90% లేడీస్ లేనిది ఇల్లు అనేది నీట్గా ఉండద్దు. కాబట్టి సామెత కూడా అంటారు, ఇంటిని చూడండి ఆ తర్వాత ఇల్లాలు ఎలాంటిది అనేది మీకే తెలుస్తుంది అని. సో ఇదనమాట పరిస్థితి. బెడ్రూమ్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. బెడ్రూమ్ బాగాలేదు కదా అని చెప్పి హ్యాపీగా హాల్లో ఇలా వేసుకొని పడుకుంటారు. చాప, దుప్పటి, ఏసీ, టీవీ కంఫర్టబుల్గా. దాని తర్వాత అవన్నీ ఎక్కడ ఉండాలి? సోఫాల్లో ఉన్నాయి మా దగ్గర. అక్కడ మా పాప చదువుకున్న బుక్ కూడా ఇది. బ్లాంకెట్లు కూడా మడత పెట్టలేదు, లోపల ఇలా వేస్తారనమాట. ఈ వీడియో తీస్తున్నానన్న విషయం మా వారికి తెలీదు. వీడియో తీసి మా ఆయనకి సార్ ఆహా ఇది ఇప్పుడే చూస్తున్నారండి. ఐస్ క్రీమ్ కప్పు, వాటర్ బాటిల్, ఇంకా ఇలా చెప్పుకుంటూ వస్తే హాల్లో చాలా చండాలంగా ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ వావ్, మా బాల్కనీ ఇంత అందంగా ఉంటుందా చూపిస్తాను, మీరు అక్కడే ఆగండి. కొన్ని తీసేసి పిలుస్తాను, మరి ఇంత చండాలంగా చూస్తే బాగోదు, ఆగండి. మా అందమైన బాల్కనీ ఎంత అందంగా తయారు చేశారో నేను మీ అందరికీ చూపించాను. బట్ ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తానండి. పని మనుషులు పని చేస్తారు, వాళ్ళు చేసేసి వెళ్ళిపోతారు కదా అని చాలా డైలాగ్స్ కొడతారు. ఆఖరి ఆరేసిన తర్వాత ఇవి ఇలా పెట్టాలని కూడా మనం చెప్తేనే వాళ్ళు పెడతారు, లేకపోతే పెట్టరు. ఆఖరి నీళ్లు పోయాక జస్ట్ ఈ కొద్ది రోజుల గ్యాప్లో నా మొక్కలన్నీ కూడా చచ్చిపోయాయి. ఎంతో ఇష్టంగా తెచ్చినటువంటి లైట్ పరిస్థితి చూడండి, గాలికి కొట్టుకుపోయినట్టుంది. అంటే వర్షం పడ్డప్పుడు ఇలాంటి ఐటమ్స్ అనేవి లోపల పెట్టాలి అనేది కూడా ఆడవాళ్లే చేస్తారు. నా చెట్లు, నా మొక్కలు యావండి. సారీ, మిమ్మల్ని నేను తప్పు పట్టను, మీరు బయటికి వెళ్ళి మీరు వర్క్ చేసుకుంటారు, కానీ మీ పాపని మాత్రం మామూలుగా కొట్టను చూడండి. నేను కొన్ని చచ్చిపోయినట్టున్నాయి, ఈ మూలకు వచ్చాయి. మా పని మనిషి ఏదో జాలిబడి పక్కన పెట్టేసినట్టుంది. ఇది సరే, బాల్కనీ, హాల్, డైనింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మా బెడ్రూమ్ చూపిస్తాను మీకు. అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎన్ని నెగిటివ్ కమెంట్స్ నా మీద పెట్టాలనుకుంటున్నారో హ్యాపీగా పెట్టండి, నేను కూడా, ఎందుకంటే తప్పదు, తీసుకోవాల్సిందే. రండి. అవును, నేను మీకు ఇందాక టైం చూపిస్తాను అన్నాను కదా, ఇది ఎర్లీ మార్నింగ్ టైమ్. మా వారు ఈ బతుకమ్మ సాంగ్ షూటింగ్ అని వెళ్ళారు. ఇది మార్నింగ్ 6:42 అనమాట. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ మా షూటింగ్కి కూడా వెళ్ళిపోతా. షూటింగ్ ఎలాంటి లగేజ్ కూడా తీసుకెళ్తానని నేను చూపిస్తాను మీకు. ఎస్, 6:42 ఎర్లీ మార్నింగ్. మేకప్తో రెడీగా ఉన్నాను. మా బెడ్రూమ్కి ముందు మాకు ఇక్కడ డైనింగ్ టేబుల్ చైర్ కూడా ఇక్కడికి వచ్చింది. ఓకే, ఫ్రిడ్జ్ ఏరియా. బా, అసలు ఈ కవర్ ఏంటో, ఆ డబ్బా ఏంటో, మా వాటర్ ప్యూరిఫైయర్ పాడైపోయిందంటే అది ఇక్కడికి వచ్చేసింది. అసలు ఆహా, మా పాప తినేటటువంటి రస్కులు, పూజా సామాగ్రి, అది. ఇల్లు పట్టించుకోకపోతే కిచెన్ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. ఫస్ట్ అబ్బా, నేను మీకు నిజంగా అంటే ఇప్పుడు చూపించాలో లేదో నాకు తెలియదు, కానీ ప్రాక్టికల్గా నిజంగా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తా. ఇప్పుడు మీ ఇల్లైనా అరే ఆర్టిస్టులు వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు ఇలా అని చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు కదా. ఎవరైనా ఒకటేనండి, మీరు అక్కడ బయటికి పనికి వెళ్తారు, మేము షూటింగ్ వెళ్తాం, మొహం మీద మేకప్ వేసుకొని అలా నవ్వుతూ ఉంటాం, కానీ ఇంటికి వచ్చేవరకు ప్రతి ఒక్కరికి ఈ చాకరీ చేయడం, ఈ పని చేయడం అనేది తప్పదు, ఇల్లు నీట్గా ఉంచుకోవడం అనేది. రండి. ఓ మై గాడ్, బాగుందా? చైర్ మీద బట్టలు, బెడ్ మీద బట్టలు, అంటే ఉతికిన బట్టలన్నీ తీసుకొచ్చి మా పని మనిషి అలా బెడ్ మీద పారేస్తుంది అనమాట. అండ్ అక్కడ కొన్ని డ్రై క్లీనింగ్కి వచ్చిన బట్టలు, వేరే బట్టలు, అవి అలా ఉంది. ఓ టవల్, ఫ్రెష్ అయిన తర్వాత టవల్ కూడా మాకు బాల్కనీలో ఉంటుందండి. ఇక్కడే ఇలాగే స్టూల్ మీద ఉంటుంది. ఆఖరి మా పని మనిషి రాజేశ్వరి, నేను నీకు చెప్తాను చూడు, ఉతికిన బట్టలు ఇందులో తీసుకొచ్చి అక్కడ వేసేసి ఈ టబ్బును కూడా తను ఇక్కడే పెట్టింది. చెప్పేవాళ్ళు లేకపోతే చేసేవాళ్ళు కూడా కరెక్ట్గా చేయరు. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇంత చండాలని చూపిస్తే మీకు బాగోదు. ఈవెన్ నా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇలా ఉంది. బా బా వావ్. ఇప్పుడు ఎలాగో పండగ వస్తుంది, ఇంకా నా క్లీనింగ్ మామూలుగా ఉండదు. ఇంకో ఇది అంతా ఒక 2 రోజులు చేసిన తర్వాత నా పరిస్థితి ఏంటో చూడాలి. ఇప్పుడు నాకెంతో ఇష్టమైనటువంటి నా కిచెన్. రండి. కిచెన్ గట్టు వరకు చక్కగా మా వంట మనిషి అంతా క్లీన్ చేసి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ చక్కగా మధ్యలో గ్యాప్లో స్నాక్స్ లాగా ఫ్రూట్స్ తినడం, మ్యాగీలు చేసుకోవడం లాంటివి ఉంటుంది కదా, అదిగోండి. వావ్ కదా.
అండ్ ఇక్కడ అట్లీస్ట్ కట్ చేసిన తర్వాత ఇదంతా కూడా మా ఆడవాళ్ళు చేసే పని. ఎందుకంటే ఇది ఏం చేసావు అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. సో ఏమి చేయకపోతే ఇల్లు అనేది ఇలా ఉంటుందన్నమాట, మొత్తం స్టిక్కీగా చండాలంగా. అండ్ మా వారు చక్కగా సరుకులన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు, కానీ అవన్నీ ఎవరు సరదాలి ఏమండి? అది ఇగో తెచ్చి మీరు పెట్టడం బాధ్యత. ఇగో మీరు అన్నీ తీసుకొచ్చారు, ఇవన్నీ ఫ్రిడ్జ్లో వెళ్ళాల్సిన ఐటమ్స్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళాలి, ఇవన్నీ ఏ బాక్సెస్లో ఉండాలో ఆ బాక్సెస్లోకి వెళ్ళాలి. ఆడవాళ్ళ కష్టాలు ఇంకొకసారి ఎప్పుడు కూడా అలా అనకండి. ఆడవాళ్ళు ఏం చేస్తారు సీరియల్ చూడడం తప్ప అని. అసలు ఇటువైపు చూసారా ఎంత చండాలంగా ఉందో? నాకైతే నిజంగా భయం వేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇల్లు మారినంత ఇదిగా అన్నీ సర్దుకోవాలి అన్నట్టు. ఒక ఫ్యూ డేస్ అనేది ఆడవాళ్ళు ఇంటిని పట్టించుకోకుండా ఉంటే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందనేది నేను మీకు చూపిస్తున్నాను అంతే. అండ్ ఇంకో విషయం, మా కిచెన్ రెనోవేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను అండ్ ఇంకొన్ని ఐటమ్స్ అనేది ఇంకా పర్చేస్ చేయలేదు, ఇవన్నిటికీ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకా మిగతా ఐటమ్స్ కూడా మా వారాన్ని తీసుకొచ్చేసారు కాబట్టి నో వరీస్. నేను కొద్ది రోజుల్లో మళ్ళీ మా కిచెన్ రెనోవేషన్ వీడియో కూడా చేసి చూపిస్తాను. చాలామంది అడుగుతూ ఉన్నారు, నాకు కుదరలేదు. ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లం వల్ల మేము ఇమీడియట్గా కూడా సెట్ చేయించలేదు. అంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ఐటమ్ అలా సెట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. నేను మీకు తెలుసు కదా ఇంకెంత ఎక్స్పెన్సివ్ పడతాయో అన్నీ అని. కాబట్టి ఇప్పుడైతే కంప్లీట్గా రెడీ అయిపోయింది, ఐటమ్స్ అని కొన్ని సర్దుకోవాలంతే. ఇంకొక ఫ్యూ డేస్లో నేను కిచెన్ రెనోవేషన్ వీడియో కూడా నేను మీకు చూపించేస్తాను. సో ఒక బెడ్రూమ్ చూసారు, హాల్ చూసారు, చక్కగా బాల్కనీ చూసారు. అంటే ఈ థర్డ్ బెడ్రూమ్ అనేది నా సూట్ కేసులు, దాని తర్వాత మా లగేజ్ ఐటమ్స్, ఎక్స్ట్రా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తాను. బట్ ఇల్లు కొంచెం హాల్ అన్న నీట్గా ఉండాలంటే మా ఇంట్లో వాళ్ళు హాల్లో ఉన్నాయన్నీ కూడా ఇలా తోసేస్తారనమాట. ఓ మై గాడ్, టూ మచ్ కదా ఇది. ఎప్పుడన్నా ఒకసారి హాల్ ఏంటి ఇంత చండాలంగా ఉందంటే మా పాప అక్కడ ఉన్నన్ని తీసుకొచ్చి ఇది స్టోరేజ్ రూమే కదా అమ్మ అంటది. సో ఇలా ఉంది, ఇదిగోండి. వావ్, హ్యాండ్ అది ఏమంటారు చెప్పండి మా ఇల్లు అమ్మా. సో ఇప్పుడు దసరా నవరాత్రి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ చేసేయాలి. ఎలా ఉందండి ఇల్లు? ఎలాంటి కమెంట్స్ పెడతారు? నేనైతే నిజంగానే ఎక్సైటెడ్గా ఉన్నాను. బట్ మీరు ఎలాంటి కమెంట్స్ పెట్టినా సరే డెఫినెట్గా ఆడవాళ్ళు లేకపోతే మాత్రం ఇల్లు అనేది అందంగా ఉండదు. వాళ్ళు మెయింటైన్ చేసినంత మాత్రం ఎవరు మెయింటైన్ చేయరు అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సో డెఫినెట్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వండి, ఆడవాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారన్న క్వశ్చన్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయకపోతే మీరు ఇంత కంఫర్టబుల్గా, ఇంత నీట్గా, హ్యాపీగా, హెల్తీగా ఉండరు. కాబట్టి ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. థ్యాంక్ యూ సో మచ్. సో
మీ అందరికీ నచ్చిందని చెప్పాలో ఏమన్నాలో తెలీదు, రియాలిటీ అయితే నేను చూపించాను. ఎనీవేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. అండ్ అలాగే మేడమంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నాకు కూడా నా షూటింగ్ టైం అవుతుంది, నేను బయలుదేరిపోతాను.